మారా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ పార్టీకి ఆ పార్టీ, మాదంటే మా పైచే మాదంటే మాదన్నట్టే జనసేన వర్సెస్ టీడీపీ నడుస్తూ ఉంది. ఏం సార్ అసలు ఈ సభ్యత్వ నమోదు సంబంధించి ఏం చెప్తారు? ఒకరు గమ్ముగా ఉన్నప్పుడు ఇద్దరు చెలరైపోతారు. వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదులు అన్నది కాన్సెప్ట్ ఇప్పటిదాకా లేదు కదా. ఎస్ సార్. ఎందుకంటే వాళ్ళకి ఎవరు మెంబర్లో ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పార్టీ ప్లేనరీ సభ్యత్వ నమోదులు ఇలాంటి మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో సార్ నిజమైన లెక్కలు బయటపడతాయి. ప్రధానికి తెలుగుదేశం ఎప్పటి నుంచో నాకు తెలిసి 70 లక్షల కార్యకర్తలు 80 లక్షల కార్యకర్తలు ఈసారి 1 కోటి మందిని చేశారు. ఎస్ సార్. నేను మీరు కాదు, ఒక బోగోని పేపర్ ఒకటి ఉంది కదా, తెప్పల పేపర్ ఒకటి, వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూడండి. స్టాటిస్టిక్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. అందులో నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటుంది ఒకటే, ఏ వాళ్ళు సభ్యత్వ నమోదులు కూడా మీరు చూడండి. ఎప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే గంప కొత్తగా 4 ఆధార్ కార్డులు తింటారా, వీడికి 100 రూపాయలు కానీ పార్టీకి కట్టేసి టటగా రెన్యువల్ చేసేసినట్టు చేస్తారు. అదే కాన్సెప్ట్ ఇంకోసారి ఇంప్రూవ్డ్ వెర్షన్లో డ్రైవ్ చేశారు. సరే, అదే ఆ లెక్కలు పక్కన పెడితే వాళ్ళ ప్రకారం 175 నియోజకవర్గాల్లో సార్ 11 నియోజకవర్గాలు మీరు ఫోకస్ చేస్తే 1,00,000 పైసలకి సభ్యత్వాలు వచ్చాయి. మిగిలినవన్నీ 50,000, 105 నియోజకవర్గాల్లో 50,000 తక్కువ ఉన్నాయి. 59 నియోజకవర్గాల్లో వీళ్ళకి అసలు సభ్యులు లేరు. నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటూ ఉంటాను, మీకు తెలిసి నా విశ్లేషణలో 45 నియోజకవర్గాలు వీళ్ళకి ప్రెసెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు ఏదో చెప్తారు ఈసారి గెలిచాం మేము ఇది అని. బట్ ఐ విల్ టెల్ యూ, స్టాటిస్టికల్ వైజ్ చూసుకోగలిగితే రాయలసీమ కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి 30-35% ఓటు బ్యాంక్ స్థిరంగా ఎప్పటి నుంచి ఉంది. బట్ వేర్ సభ్యత్వ నమోదుల దగ్గర గెలుపులకు లీడ్ అవుతున్నాయి అవన్నీ పక్క తీస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా 30-35% ఉంటూ కూడా ఎలక్షన్స్ డిసైడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈసారి ఏమైందంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళ పక్క మలుచుకోగలిగారు. ఓకే. బట్ పొటెన్షియల్గా వాళ్ళకి ఎప్పుడు ఉన్న ల్యాప్సెస్ అక్కడ జస్టిఫై అవుతూనే వచ్చాయి. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్, అవుట్ ఆఫ్ 175 11 కాంక్రీట్గా 1,00,000 పైన. సార్, ఈ రిజల్ట్స్ చూసుకుంటే ఒకసారి వేరీ చేసుకుని కంపారిజన్స్ మీకే తెలుస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మనోభావాలు అన్నది ఒకటి చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. సార్ ఈసారి సాక్షి 1 కోటి సభ్యత్వాల నమోదు అన్నది బ్యాన్ ఐటమ్, అంటే ఫ్రంట్ పేజ్ యాడ్ ఇస్తే అంటే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ప్రాణాలు చూక్కుమని ఉంటాయి. ఎందుకంటే మనకి ఇలాంటి సభ్యత్వ డ్రైవ్ అన్నది వైఎస్ఆర్సీపీ పరంగా ఇప్పటిదాకా జరగలేదు. ఓకే. మా అయితే కండువ గప్తారేమో పార్టీలో జాయిన్ అయితే, కానీ సభ్యత్వ నమోదు అన్నది ఎక్కడ లేదు. తర్వాత సభ్యులకి మీరు గమనించగలిగితే మిగిలిన పార్టీలు అన్ని కూడా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఇది ఒక్కసారి వైఎస్ఆర్సీపీ కూడా పూనుకోగలిగితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఈ నెలాఖరు నుంచి ఆయన బయటకు ఎలాగొస్తున్నారు, కార్యకర్తలతో మమేకం అయితే అసలు విషయాలు ఖచ్చితంగా ఆయనకి జల్లిపడతాయి. ఇప్పటిదాకా లోపల ఉన్న కోటరీతో నడిపించే గేమ్ కాకుండా ప్రజలతో ఆయన మమేకం అయితే పార్టీ పట్ల నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు ఖచ్చితంగా అవగతం అవుతాయి. ఓకే. దీనికి ఖచ్చితంగా నెక్స్ట్ ఆయన ప్లేనరీలో ఇది సభ్యత్వ నమోదులకు కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా జరగలేదు, జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇచ్చి కార్యకర్తకు భరోసా ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ఉంటుందో ఇదే ఆ పార్టీలు చేస్తున్నాయి. అది అనౌన్స్ చేసుకోకుండా ఏంటంటే ఈ 40% ఓటు బ్యాంక్ ఉన్నది స్థిరీకరించి చెప్పడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. దిస్ ఇస్ వేర్ అవర్ పొటెన్షియల్ అన్నది. ఎస్ సార్.